నమ్మిన వారినే కదా మోసగించగలం అన్నది జగన్ నమ్మిన సిద్ధాంతమేమో కానీ తాజాగా జగన్నే సర్వస్వం అనుకుని ఇంతోటి నోరు వేసుకుని పడిపోయే అంబటి రాంబాబుకు షాకిచ్చే పనిలో జగన్ ఉన్నారని సమాచారం. ఆనాటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి మరణించిన తర్వాత ఆయన తనయుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డికి నేనున్నాను అంటూ అండగా నిలిచిన వ్యక్తి ఆయన. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావం నుంచి ఆయన పార్టీలో క్రియాశీలకంగా వ్యవహరించారు. అధికార విపక్ష పార్టీలను తన పదునైన మాటలతో ఇరుకున పెట్టగల సమర్థుడు ఆయన. తన నోటితో అవతల వారి వాయిస్ వినబడనీయని వ్యక్తి. అన్ని అంశాలపై అనర్గళంగా మాట్లాడడంతో పాటు అవతలి వ్యక్తి ఎంతటి వారినైనా సరే వదిలిపెట్టరు. మాటల తూటాలతో విరుచుకుపడాల్సిందే. అవతలి వాళ్ళు నోరెళ్లబెట్టాల్సిందే. ఆయనే వైసీపీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు. గత ఎన్నికల్లో అంబటి రాంబాబు గుంటూరు జిల్లా సత్తెనపల్లి నియోజకవర్గం నుంచి వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసి టీడీపీ సీనియర్ నేత, ప్రస్తుత అసెంబ్లీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు చేతిలో స్వల్ప ఓట్ల తేడాతో పరాజయం పాలయ్యారు. అయితే ఈసారి అంబటి రాంబాబు టికెట్ విషయంపై సందిగ్ధత నెలకొందని తెలుస్తోంది. దీంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జోరుగా చర్చ జరుగుతోంది. త్వరలోనే తెలుగుదేశం పార్టీ గుంటూరు తూర్పు ఎమ్మెల్యే మోదుగుల వేణుగోపాల్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నారు అని ప్రచారం జరుగుతుంది. మోదుగుల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి వస్తే అంబటి రాంబాబు ఫేడౌట్ అంటూ వార్తలు గుప్పుమంటున్నాయి. దీంతో అంబటి రాంబాబు పరిస్థితిపై ప్రశ్నార్థం నెలకొంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఇప్పుడు వినిపిస్తున్న పేరు విజయసాయిరెడ్డి. ఒకప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో అంబటి రాంబాబు పేరే వినిపించేది. వైఎస్ జగన్ జైలుకు వెళ్లినప్పుడు అంబటి రాంబాబు లేకపోతే వైసీపీ వాయిస్ ప్రజల్లోకి వెళ్లడం కష్టమే అని ప్రచారం కూడా జరిగింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాయిస్ను మీడియా ద్వారా ఏకిపడేసేవారు అంబటి రాంబాబు. టీవీ డిబేట్లలో కూడా తన సత్తా చాటేవారు. ఆఖరికి మీడియా ప్రతినిధులు రోజూ మీరేనా సార్, బోర్ కుడుతోంది అని అంటున్నా ఏమాత్రం ఆలోచించేవారు కాదు. మీడియా ప్రతినిధులను కన్విన్స్ చేసి మరీ వాయిస్ వినిపించేవారు. రాష్ట్రంలో కాపులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అండగా ఉన్నారంటే అందుకు అంబటి రాంబాబు ఒక కారణంగా చెప్పుకోవచ్చు. కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం ఇచ్చే ఏ పిలుపుకు అయినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి అంబటి రాంబాబు తన మద్దతు ప్రకటించేవారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాపులకు అండగా ఉంటుంది అంటూ భరోసా ఇచ్చేవారు. కాపు ఉద్యమాల్లో పాల్గొంటూ వైసీపీ కాపులకు అండగా ఉంటుందని హామీ ఇచ్చేవారు. ఫలితంగా కాపులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అండగా నిలిచారంటే అందుకు ఒక కారణం అంబటి రాంబాబు అని చెప్పుకుంటూ ఉంటారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఆది నుంచి ఇప్పటి వరకు ఆయన తన వాయిస్ వినిపిస్తూనే ఉన్నారు. గత ఎన్నికల్లో ఓటమితో అంబటి రాంబాబు స్వల్ప తేడాతో ఓడిపోయారు. ఈసారి అదే నియోజకవర్గం నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి స్పీకర్ కోడెల శివప్రసాద్కు చుక్కలు చూపించాలని ఉవ్విళ్లూరుతున్నారు. కోడెలను ఓడించాలని కంకణం కట్టుకున్నారు. ఇటీవలే కోడెల శివప్రసాదరావు తీరును నిరసిస్తూ భారీ నిరసనలకు దిగారు. అరెస్టులు కూడా అయ్యారు. అంబటి చేపట్టిన నిరసనలకు వామపక్షాలు సైతం మద్దతు పలకడంతో తన గెలుపుపై ధీమాగా ఉన్నారు అంబటి రాంబాబు. అయితే పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈసారి అంబటి రాంబాబుకు టికెట్ ఇచ్చే అంశంపై పునరాలోచనలో పడినట్లు తెలుస్తోంది. అంబటి రాంబాబుకు స్థానిక వైసీపీ నేతలతో పొసగడం లేదని, ప్రజల్లోకి అంతగా వెళ్లడం లేదని వైఎస్ జగన్కు నివేదిక అందినట్లు తెలుస్తోంది. అంతేకాకుండా ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో సత్తెనపల్లిలో కోడెల శివప్రసాదరావును ఢీకొట్టాలి అంటే బలమైన అభ్యర్థి కావాలని జగన్ భావిస్తున్నారట. అందుకే అంబటి రాంబాబును పక్కలా పెట్టాలని ఆలోచనలో పడినట్లు తెలుస్తోంది. టీడీపీలో గుంటూరు తూర్పు ఎమ్మెల్యేగా కొనసాగుతున్న మోదుగుల వేణుగోపాల్ రెడ్డిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి తీసుకుని ఆయన్ను అభ్యర్థిగా బరిలోకి దించాలని సూచిస్తున్నట్లు తెలుస్తోంది. గత కొంతకాలంగా టీడీపీ అధిష్టానం తీరు పట్ల అసంతృప్తితో రగిలిపోతున్న మోదుగుల వేణుగోపాల్ రెడ్డి స్వపక్షంలోనే విపక్షంగా మారారు. ఈ పరిణామాల నేపథ్యంలో ఆయన త్వరలోనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరతారని తెలుస్తోంది. ఆయన మార్చి మొదటి వారంలో వైసీపీ కండువా కప్పుకోనున్నట్లు తెలుస్తోంది.
మోదుగులను సత్తెనపల్లి నియోజకవర్గం నుంచి బరిలో దించితే కోడెలను ఈజీగా ఓడిస్తారని జగన్ ధీమాగా ఉన్నారు. ఈ నేపథ్యంలో వైఎస్ జగన్కు మొదటి నుంచి తనకు అండగా ఉంటున్న అంబటి రాంబాబుకు హ్యాండ్ ఇవ్వాలని చూస్తున్నట్లు తెలుస్తోంది. అయితే మోదుగుల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి వస్తారా లేదా అన్న చర్చ జరుగుతుంది. మోదుగుల వస్తే కనుక అంబటి ఫేడ్ అవుట్ అంటూ జోరుగా చర్చ జరుగుతోంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.